ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైమ్ గురించి అండ్ అలాగే ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చినాయన్నమాట. మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌వి. సో, ఈ వీడియోలో మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైమ్ గురించి అండ్ అలాగే బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. సో, వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఫర్దర్‌గా ఈ వీడియో ఇంకొంచెం రీచ్ వస్తదన్నమాట. సో, కంపల్సరీ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్‌గా మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ అండ్ టైమ్ గురించి మాట్లాడదాం. అంటే మనకి ఈసారి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జూన్ 8న వస్తదన్నమాట. జూన్ 8 రోజున సండే మార్నింగ్ 4:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. అండ్ కొంచెం మందికైతే కన్‌ఫ్యూజన్ ఉంటదన్నమాట. జూన్ 7థ్ రోజున లేదంటే 8 రోజున అని. సో, కన్‌ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి. జూన్ 8 రోజున మార్నింగ్ 4:30కి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ లైవ్ స్టార్ట్ అయిపోతది. అండ్ ఎలా చూడాలని అంటే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదన్నమాట. నెట్‌ఫ్లిక్స్‌లో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ వస్తది. ఫ్రీగానైతే నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి దొరకదు. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మనీ కట్టాలన్నమాట. మనీ కట్టి అంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని చూడొచ్చు లైవ్‌లో. సో, లైవ్ అయిపోయిన తర్వాత కూడా మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని చూడొచ్చన్నమాట. ఆ బెనిఫిట్ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్ యాప్‌లో ఉంది. సో, నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని చూడండి. జూన్ 8 రోజున మార్నింగ్ 4:30కి వస్తదన్నమాట మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెట్టింగ్ రూల్స్ గురించి. సో, ఇప్పటివరకైతే 4 మ్యాచెస్ ఆఫిషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయన్నమాట మనీ ఇన్ ద బ్యాంక్. ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఒకటి వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అండ్ ఒకటి మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అండ్ మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ ఒక మ్యాచ్ అండ్ ఇంకొకటి మన జేవుస్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సినా అండ్ లోగన్ పాల్ మధ్య ఇంకొక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అన్నమాట. అఫీషియల్‌గా ఇప్పటివరకు 4 మ్యాచెసే కన్ఫర్మ్ ఉన్నాయి మనీ ఇన్ ద బ్యాంక్ పీఎల్ఈ కోసం. అండ్ ఇంకొక మ్యాచ్ కన్ఫర్మ్ అయినా అవ్వచ్చు. అంటే స్మాక్‌డౌన్‌లో కన్ఫర్మ్ అవ్వచ్చన్నమాట. ఎందుకంటే మనకి ఎవ్రీ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 5 మ్యాచెస్ బుక్ చేస్తుండు మన ట్రిపుల్ హెచ్. ఇప్పటివరకైతే 4 మ్యాచెసే కన్ఫర్మ్ ఉన్నాయి. అండ్ 4 మ్యాచెస్ అంటే కొంచెం చాలా మందికి నచ్చదన్నమాట. అంటే ఇవే 4 మ్యాచెస్ చూడాలా అని ఈ టైప్‌లో అంటారు. అండ్ ఇంతకుముందైతే 5, 6, 7 మ్యాచెస్ కూడా ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో జరిగేవి. బట్ ఇప్పుడు 5 మ్యాచెసే బుక్ చేస్తున్నాడు. అండ్ ఇప్పటివరకైతే 4 మ్యాచెస్ అయినాయి. అండ్ ఇంకొక మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అవ్వచ్చన్నమాట. అయ్యే ఛాన్స్ కూడా ఉంది స్మాక్‌డౌన్‌లో. సో, చూద్దాం మరి కన్ఫర్మ్ చేస్తారా? చేయరా? అనేది మన ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉంటది. డబ్ల్యూడబ్ల్యూఈ చేతుల్లో ఉంటది. స్మాక్‌డౌన్ అయితే దానిపైన ఒక క్లారిటీ అనేది వస్తదన్నమాట. సో, ప్రెజెంట్ బెట్టింగ్ రూల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీ అండ్ జూలియా రోగ్జన్ పెరెజ్ అండ్ స్టెఫనీ వాకేర్ అండ్ అలెక్సా బ్లిస్ అండ్ నయోమి అయితే ఫైట్ చేయబోతున్నారన్నమాట. సో, 6 మెంబర్స్, 6 వుమెన్ సూపర్ స్టార్స్ ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది ఎవరు అంటే మన నయోమి. సో, నయోమి నంబర్ 1 పొజిషన్‌లో ఉందన్నమాట. వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వడానికి. అండ్ సెకండ్ ప్లేస్‌లో మన రియా రిప్లీ ఉంది. సో, సెకండ్ ప్లేస్‌లో రియా రిప్లీ ఉందన్నమాట. అండ్ థర్డ్ ప్లేస్‌లో రోగ్జన్ పెరెజ్ ఉందన్నమాట. సో, ఫస్ట్ ప్లేస్‌లో నయోమి ఉంది. అండ్ సెకండ్ ప్లేస్‌లో రియా రిప్లీ ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో రోగ్జన్ పెరెజ్ ఉందన్నమాట. మన వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్‌లో. సో, బెట్టింగ్ ఓడ్స్ ఎనీ టైమ్ చేంజ్ అవ్వచ్చు. ప్రెజెంట్ ఇప్పుడున్న బెట్టింగ్ ఓడ్స్ ఇవి. ఈ వీడియో చేసే టైంకున్న బెట్టింగ్ ఓడ్స్ అన్నమాట. ప్రెజెంట్ టాప్ 3లో నయోమి అండ్ రియా రిప్లీ అండ్ రోగ్జన్ పెరెజ్ ఉందన్నమాట. సో, మరి మీ ప్రకారం వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని ఎవరు విన్ అవుతారనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి మన వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ లైరా వాల్కేరియా వర్సెస్ అండ్ బెక్కీ లించ్ మధ్య. సో, ఈ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన బెక్కీ లించ్‌కే సపోర్ట్ చేస్తున్నాయన్నమాట. సో, మనకి ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం బెక్కీ లించే. సో, బెక్కీ లించ్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యేందుకు ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ అయితే బెక్కీ లించ్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మన బెక్కీ లించ్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయినా అవ్వచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మన జాన్ సినా అండ్ లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ జేవుస్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అన్నమాట. సో, ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన జాన్ సినాకి అండ్ లోగన్ పాల్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్‌లో విన్ అయ్యేది మన జాన్ సినా అండ్ లోగన్ పాల్ అన్నమాట. సో, మన జాన్ సినా, లోగన్ పాల్ నిజంగానే విన్ అవుతారా అంటే, సో, మన జాన్ సినా అయితే ఒక విన్నింగ్ స్ట్రీక్‌ని కంటిన్యూ చేస్తున్నారు. యాస్ ఎ హీల్‌గా మారిన తర్వాత జాన్ సినా మ్యాచెస్‌లో ఓడిపోలేదన్నమాట. కోడీ రోడ్స్‌తో గెలిచినారు అండ్ ఆర్-ట్రూత్‌తో గెలిచినారు అండ్ మన రేండీ ఆర్టన్‌తో కూడా గెలిచినారన్నమాట.
సో ఆ స్ట్రీక్‌ని కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోతే ఫర్దర్‌గా అంటే ఎలా చూపిస్తారు? జాన్ సీనాతో ఫ్యూడ్ ఎలా చూపిస్తారనేది చూడాలన్నమాట. సో ఒకవేళ ఓడిపోతే మంచిగుండదు అని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు కోడీ రోడ్స్. సో జాన్ సీనా ఓడిపోయినా అట్ ది సేమ్ టైమ్ మంచిగుంటదని అంటున్నారన్నమాట. బట్ ఇక్కడ జాన్ సీనా ఓడిపోవాల్సి వస్తే పిన్ చేయాల్సింది జాన్ సీనాని కాదు గావచ్చు. లోగన్ పాల్‌ని చేస్తారు గావచ్చు. సో ఆ విధంగా ఏమైనా బుక్ చేస్తదా అనేది చూడాలన్నమాట. ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే మన జాన్ సీనాకి అండ్ లోగన్ పాల్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో చూడాలి మరి ఏ విధంగా చూపిస్తారో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అవుతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవా అండ్ ఎలియా నైట్ అండ్ ఆండ్రాడే అండ్ పెంటాగన్ అండ్ మన సెత్ రాలిన్స్ అండ్ అలాగే ఎల్ గ్రాండే అమెరికానో కూడా ఫైట్ చేయబోతున్నారన్నమాట. 6 మెంబర్స్, 6 సూపర్ స్టార్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం అంటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కోసం ఫైట్ చేయబోతున్నారు. సో ఈ మ్యాచ్‌లో ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్ మన సెత్ రాలిన్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. సెత్ రాలిన్స్ బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అండ్ నంబర్ 2 పొజిషన్‌లో మన ఎలియా నైట్ ఉన్నారన్నమాట. అండ్ నంబర్ 3 పొజిషన్‌లో మన పెంటాగన్ ఉన్నారు. సో టాప్ 1, 2, 3లో మన టాప్ 1లో సెత్ రాలిన్స్ అండ్ టాప్ 2లో ఎలియా నైట్ అండ్ టాప్ 3లో పెంటాగన్ ఉన్నారన్నమాట. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌ని విన్ అయ్యేందుకు. కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడలా వచ్చిందంటే మన రోమన్ రీన్స్ రిటర్న్ వల్ల. సో రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే మేబీ సెత్ రాలిన్స్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వరన్నమాట. సో విన్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. వన్స్ రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే తెలిసిందే గదా! ఇక చెప్పాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట. సెత్ రోలిన్స్‌కి కంపల్సరీగా కాస్ట్ చేస్తాడు. బట్ రోమన్ రీన్స్ రిటర్న్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందా? చేయదా? అనేది తెలవాలన్నమాట. సో రోమన్ రీన్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. జస్ట్ అంటే వస్తాడు అన్న టాక్ అయితే ఉండిందన్నమాట. రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో వస్తాడు. సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తాడు అని ఇలాంటి టాక్ అయితే ఉండింది. సో చూడాలి మరి రోమన్ రీన్స్ వస్తాడా? రాడా? అండ్ వన్స్ రోమన్ రీన్స్ రాకపోయినా సరే సీఎం పంక్ ఊరికే ఉండరన్నమాట. సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ సామీ జైన్ క్లియర్‌గా చెప్పిండు. అదేందంటే రాలోనే చెప్పిండు. అంటే సెత్ రాలిన్స్ గనక ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతే ఇదంతా సర్వనాశనం అయితదని చెప్పిండన్నమాట. సో చూడాలి మరి వాళ్ళు సెత్ రాలిన్స్‌ని విన్ అవ్వకుండా ఆపేస్తారా? ఆపరా? రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తే అది జరగదు. సెత్ రాలిన్స్ విన్ అవ్వడం. ఒకవేళ రోమన్ రీన్స్ రిటర్న్ చేయకపోతే మేబీ సెత్ రాలిన్స్ విన్ అయినా అవ్వచ్చన్నమాట ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్‌ని నడిపిస్తా అని చెప్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈలో. సో చూడాలి మరి అలా అన్నప్పుడు మేబీ సెత్ రాలిన్స్ దగ్గరికి ఏదో ఒకటి రావాలన్నమాట. సో ఏదో ఒక టైటిల్ అనేది కంపల్సరీగా రావాలి. సో మరది వస్తదా? రాదా? అనేది చూడాలన్నమాట. అండ్ ఇంకొకటి మన మైకెల్ కోల్ రాలో క్లియర్‌గా అన్నారన్నమాట. సెత్ రాలిన్స్ అంటే సీఎం పంక్, జే ఉసో పైన వాళ్ళందరి పైన అటాక్ చేసినప్పుడు సో సెత్ రాలిన్స్‌ని ఎవరు ఆపుతారని ఈ టైప్‌లో మన మైకెల్ కోల్ క్వెషన్ అడిగినారన్నమాట. అంటే ఈ సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్‌ని ఎవరు ఆపగలరు అని ఈ టైప్‌లో అడిగినారు. సో ఆపగలిగే వ్యక్తి రోమన్ రీన్సే అని ప్రెజెంట్ టాక్ అన్నమాట. రోమన్ రీన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రెజెంట్ సెత్ రాలిన్స్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సెత్ రాలిన్స్, ఎలియా నైట్ అండ్ మన పెంటాగన్ వీళ్ళు టాప్ 3 అన్నమాట. మీ ప్రకారం ఈ మనీ ఇన్ ద బ్యాంక్‌లో మెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని అండ్ ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని ఎవరు విన్ అవుతారనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.